హాయ్, హలో, వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, చాలా రోజుల తర్వాత నేను ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. సో, చాలామందికి క్లారిటీ, క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇద్దామని. అంటే నా ఛానల్ విజిట్ చేశాక చాలామందికి చాలా డౌట్స్. ఫస్ట్ వచ్చే డౌట్ వచ్చేసి కాటన్ వీక్స్ అంటే స్కామ్, ఫేక్ ఇవే గుర్తొస్తాయి. నేను చెప్పేదేంటంటే ఇక్కడ చూస్తున్నారు గదా! అస్సలు నేనేం వర్క్ జేస్తున్నాను, ఏంటి నా బిజినెస్ అనేది. ఇక్కడ చూడండి ఎంత మెస్సీగా ఉందో. ఈ మెస్సీలో గూడా నేను బిజినెస్ నడుపుతున్నా అంటే నాకు నేను గ్రేట్ అని అనుకుంటా. సో, బిజినెస్ అనేది ఎక్స్‌పాన్షన్ కోసం నేను మెస్సీగా ఉన్నా సరే, నాకు తోచినట్టు నేను నా బిజినెస్ అనేది రన్ జేస్తున్నాను. నాకు కాటన్ విక్స్ అంటే ఒత్తులొక్కటే గాదండి. ఒత్తుల బిజినెసే గాదు. నాకు శారీస్ అనేది హోల్‌సేల్‌గా సప్లై గూడా జేస్తాను. అది నాకున్న బిజినెస్. సో, నా ఇష్టం అది. నాకు ఏది నచ్చితే ఆ బిజినెస్ అనేది నాకు ఆ కెపాసిటీ ఉంది. సో, నేను ముందుకెళ్తాను. ఇంకొక బిజినెస్ గూడా ఉందండి. అదేంటనుకుంటున్నారా? ఎవరైతే లేడీస్ భయపడుకుంటూ ఇంటి దగ్గర ఉంటారో వాళ్ళకు నేను 1-1 సెషన్స్ తీసుకుంటానండి. సో, 1-1 సెషన్స్‌లో బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? బిజినెస్‌లో ముందుకెలా ఎళ్ళాలి? నీ బిజినెస్‌ని నువ్వు ఎలా గ్రోత్ చేసుకోవాలనే టాపిక్ పైన నేను వాళ్ళకి 1-1 సెషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళడానికైతే హెల్ప్ చేస్తాను. సో, యూట్యూబ్ నుంచి ఎవరైతే నన్ను అప్రోచ్ అయ్యారో, ఇక మీదట గూడా అప్రోచ్ అవుతున్నారో, వాళ్ళకి నేను క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియోనండి. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ వీడియోలో నాకు నేను హోల్‌సేల్‌గా సప్లై చేస్తానని చెప్పాను గదా! హోల్‌సేల్ ఉంది, రిటైల్‌గా గూడా ఉంది. హోల్‌సేల్ అయినా, రిటైల్ అయినా సేమ్ ప్రైజెస్. ఇదొచ్చేసి కాటన్ విక్స్ బిజినెస్. సో, నా ఇష్టమండి. నాకు ఆ కెపాసిటీ ఉంది గాబట్టి ఇక్కడ లేడీనా, జెంట్సా అనేది మ్యాటర్ గాదు. ఎవరికెంత కెపాసిటీ ఉంటే మార్కెట్‌లో ఎలా ముందుకెళ్ళాలన్న ధైర్యం ఉంటే ఎలాంటి బిజినెస్‌లు ఎన్నైనా నడుపుకోవచ్చండి. సో, మనకు మెయిన్ వచ్చేసి ధైర్యం గావాలి. ఒక లేడీగా నేనిది నడుపుతున్నాను అంటే అర్థం జేసుకోండి. సో, ఫస్ట్ కాటన్ విక్స్ అంటే ఫేక్, ట్రాష్ ఇంకా చాలామందన్నారండి. మోసం ఏదేదో మాట్లాడుతున్నారు. నేనిక్కడ ఎవరిని మోసం జేశాను? ఏం జేశాను? నాకైతే అర్థం గావట్లేదు. నాకు నేనుగా మిషన్స్ గొనుక్కున్నాను. నాకు నేనుగా వర్కర్స్‌ని బెట్టుకున్నాను. నాకు ఓన్‌గా నేను మార్కెటింగ్ జేసుకుంటున్నాను. ఇందులో నేనెవరిని మోసం జేశానన్నది నాకర్థం గావట్లేదు. చాలామంది కాల్స్ చేసి, "మేడం నా దగ్గర మెషిన్స్ ఉన్నాయి. తీసుకుంటారా? నా దగ్గర మెషిన్స్ ఉన్నాయి. తీసుకుంటారా? మేమిక్కడ హైదరాబాద్‌లో మెషిన్స్ కొనుక్కున్నాం బైబ్యాక్‌లో. మీరు తీసుకుంటారా?" అని చాలామంది కాల్స్ చేస్తున్నారు. ప్లీజ్ అలాంటి కాల్స్ ఉంటే మాత్రం మానేసుకోండి. నేనైతే దీని గురించి చాలా డీప్‌గా నేను ఎంక్వైరీ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఫేక్ అనేసరికి అసలు ఏంటి బిజినెస్? మార్కెట్‌లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని చాలా ట్రై చేశాను. ఫైనల్‌గా ఒక సీక్రెట్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను. అర్థమయ్యే వాళ్ళు అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే నేనేం చేయలేను. నాకు యూట్యూబ్ నుంచి ఎవరైతే కస్టమర్స్ అనాలా? వాళ్ళని ఎంక్వైరీ కోసం ఫోను చేస్తున్నారా? అర్థం కావట్లేదు. ఎక్కడో మెషిన్స్ తీసుకొని బైబ్యాక్ అనేసరి ఎగబడి లైక్ ఎనక ముందు ఆలోచించకుండా మీకు ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఫ్యామిలీలో ఒక రూపాయి వస్తుంది అనంటే అది ఎంత కష్టపడితే వస్తుందన్నది ఆలోచించండి. లేడీస్‌కి కొంతమందికి వస్తుంది అనేసరికి వచ్చేస్తుందా అనే ఉద్దేశంతో సడెన్‌గా వెళ్లి కొనుక్కోవడం అలాంటివి చెయ్యకండి. నేను బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి చెప్తున్నాను. అసలెందుకిలా ఫేక్ అంటున్నారు, స్కామ్ అంటున్నారని. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. సో, ఇక మీదట ఎవరు కూడా తొందరపడి
ఇలాంటి మోసాలకు మాత్రం బారిన పడొద్దండి. లేడీస్‌గా చెప్తున్నాను. ఎందుకు అంటే సంపాదించాలని అందరికి ఉంటది. అది వెనక ముందు ఆలోచించకుండా చేసే పని అనేది చాలా కష్టం. సో, మార్కెట్‌లో ఉండే సీక్రెట్ ఏంటి అనేది నేను చెప్తాను. నా దగ్గర కొనమని నేనెప్పుడూ ఫోర్స్ చేయలేదు. ఎవరిని అడగను గూడా. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేననేది మార్కెటింగ్ స్ట్రాటజీస్ చెప్తాను. ప్రతీదీ గూడా నేర్పించే పంపిస్తాను. కొంతమంది కాల్స్ చేసి నన్నడుగుతున్నారండి. మిషన్స్ కొంటారని. నేను జెప్తున్నాను. ఒక్క అంటే నేను నేమ్ మెన్షన్ జేయను. అది జెంట్సా, లేడీసా అని గూడా చెప్పను నేను. నాకు కాల్ చేసి డైరెక్ట్ ఒకటే మాట అన్నారండి. "నా దగ్గర మిషన్ ఉందండి. మీరు కొనుక్కుంటారా? 10,000 తక్కువ చేసి ఇస్తాను" అని. తను కొన్నది 90,000 95,000 అరౌండ్ అని చెప్పారండి. నియర్లీ 1,00,000 అనుకోండి. నాకొక 20,000 వరకు తక్కువ చేసి మిషన్ నాకు ఇస్తారంట. నేనొకటే చెప్పానండి తనకి. "1,00,000 ఇస్తే నేనే 4 మిషన్‌లు ఇస్తా నేను నీకు. నువ్వే మార్కెటింగ్ చేసుకో" అని చెప్పాను. అంటే అర్థం చేసుకోండి. మిషన్ అనేది ఎక్కడ కూడా రూ. 1,00,000 ఉండదు. మార్కెట్‌లో మోసం చేస్తున్నాను అనే వాళ్ళకి ఇదిగో ప్రూఫ్ అండి. నేను బండి మీద వెళ్తున్నాను. అంటే మిషన్ మీద వర్క్ ఎలా చేస్తారో చేసేవాళ్ళు గూడా నా దగ్గర ఉన్నారు. మిషన్ మీద వర్క్ చేసే వాళ్ళని చూపెట్టడానికి ఈ వీడియో అండి ఇది. నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. తనని చూపెడదామని. సో, వీలుంటే చూడండి. ఎందుకంటే అందరూ యూట్యూబ్‌లో బయటికి రావడం అనేది ఇష్టపడరు. సో, నేను వాళ్ళ ఫేస్ అయితే రివీల్ చేయదలుచుకోలేదు. నేను స్క్రీన్ పైన రావడానికే నాకు అరౌండ్ 3, 4 మంత్స్ పట్టింది. సో, వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను వాళ్ళ ఫేసెస్ రివీల్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎవ్వరికైనా. నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. ఇది మిషన్ నేనిచ్చాను తనకి. తను చేసుకుంటుంది. ఆ వర్క్ చూపెట్టడం కోసం నేను మీకు లైవ్‌లో ఇలా వెళ్ళేసి చూపెడుతున్నాను. మార్కెట్‌లో అనేది కాటన్ విక్స్ అనేది స్కామ్ ఉందా? ఉంది. ఎలా జరుగుతుంది స్కామ్ అనేది? చెప్పాను గదండీ! 1,00,000కు 4 మెషిన్‌లు నేనే ఇస్తాను. మార్కెటింగ్ అనేది మీరే జేసుకోవాలి. వాళ్ళు డైరెక్ట్ చెప్పేస్తారండి. 90,000 నుంచి రూ. 1,00,000 వరకు చెప్తారు. మార్కెటింగ్ అంటే బైబ్యాక్ మేమే జేస్తామని. 1,00,000కు 4 మెషిన్‌లంటే 25,000కు ఒక మెషినొస్తుంది. ఆ మెషిన్‌ని వీళ్ళేం జేస్తారంటే బైబ్యాక్ తీసుకుంటామని చెప్పి రూ. 1,00,000కు సేల్ జేస్తున్నారు. ఆ రూ. 1,00,000కి సేల్ జేస్తున్నప్పుడు మనకు చెప్తారండి. డైలీ 3 కేజెస్ జేయొచ్చు, 4 కేజెస్ జేయొచ్చు అని. అంతా అబద్ధం. అన్నీ వట్టి మాటలు. నమ్మొద్దు. ఎవరు కూడా నమ్మవద్దు. డైలీ కేజీన్నర, కేజీనే ఎక్కువ. ఎంతో ఫాస్ట్‌గా జేస్తే గాని 2 గాదు. 2 అనేది అసలు పాసిబుల్ గాదు. ఎవరో ఇప్పుడు ఒక 100లో ఒక నలుగురనుకోండి. వాళ్ళు మాత్రమే డైలీ 2 కేజెస్ జేస్తారు. మిగతా వాళ్ళంతా కేజీ, లాస్ట్ ఇంకా కేజీన్నర. అర్థమవుతుందా? కాబట్టి నేను చెప్పేదేంటి అంటే ప్రతీది గూడా అర్థం జేసుకోండి. మార్కెట్‌లో ఏది ఊరికే రాదు. ఇదొచ్చేసి నేను చెప్పాను గదండీ! జూమ్ క్లాసెస్ తీసుకుంటాను. ఎవరైతే నన్ను కాంటాక్ట్ అవుతారో వాళ్ళకు జూమ్ క్లాసెస్ తీసుకొని, వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తానండి. మార్కెట్‌లో ఇలా వెళ్ళొచ్చు, అలా జేసుకోవచ్చు, ఎంతకమ్మాలి, ఎంతకు సేల్ జేయాలి అని. మిష్ సేల్ చేయడం వరకే నా బాధ్యత. మార్కెటింగ్ అనేది మీదే. ఒకవేళ మార్కెటింగ్ మా వల్ల గాదు అంటే ఎవరైనా 1,00,000 జెప్తారు. అది కామన్. దానికి నేను వాళ్ళలా జెప్తున్నారు, వీళ్ళిలా జెప్తున్నారని నేను చెప్పలేను. ఇంకొకటండి మార్కెటింగ్ అనేది నేనే జేసుకుంటానని జెప్పాను గదా! ఇక్కడ మీకు పోస్టల్ అడ్రస్ కనిపిస్తుందా? ఒక అట్ట ఉంది గదా! నా మీద. ఆ అట్ట మీద ఒక పోస్టల్ అడ్రస్ ఉంది. ఆ అడ్రస్‌లో అంటే నాకు కావాల్సిన శాంపిల్ నేను తెప్పించుకుంటాను. తెప్పించుకొని ట్రయల్ చేసిన తర్వాతనే నేను మార్కెట్‌లో రిలీజ్ జేస్తాను. ఇదంతా నా ఓన్ బ్రాండ్, నా ఓన్ క్రియేషన్, నా ఓన్ వర్క్. ఇందులో ఎవరిని నేను మోసం జేసేది లేదు. స్కామ్ జేసేది లేదు. నాకలాంటి అవసరం గూడా లేదు. నా మార్కెటింగ్ నేను జేసుకుంటున్నా. సో, ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు, ఇబ్బంది పడొద్దు. ముఖ్యంగా నాకు కాల్స్ అయితే జేసి మా దగ్గర మిషన్ ఉంది అని తీసుకోండి. మీకు అమ్మేస్తా అని మాత్రం అడగకండి. ఎందుకంటే మీరు మార్కెట్‌లో మోసం అయితే జరిగింది మీకు. అంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నారో జనాలు నాకర్థం గావట్లేదు. మార్కెటింగ్ మీకు చేత గాదు అన్నప్పుడు వదిలేయండి.
లక్షలు లక్షలు పెట్టి ఎందుకండి బయట తీసుకునేది నాకర్థం గాదు. ఎక్కడో తీసుకొని మళ్ళీ నా దగ్గర కొంటారా అని అడుగుతున్నారు. సో, ఏది గూడా ఫ్రీగా రాదు. ఏది గూడా ఈజీగా ఉండదు. కష్టం లేనిదే వర్క్ అనేది జరగదు. నేనెంతో కష్టపడితే గాని ఈ స్టేజ్‌లో ఉన్నాను. ఇక్కడ చూసారు గదా! పోస్టల్ కవరు అది నేను అడ్రెస్ చూపెట్టలేను. సో, నాకు కావాల్సిన కాటన్ అనేది నేను తీసుకొని దాన్ని తెప్పించుకొని ట్రయల్ చేసిన తర్వాత ఓకే. ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే అప్పుడు నేను మార్కెట్‌లో దాన్ని రిలీజ్ జేస్తాను. సో, అందరూ నా దగ్గర కొనాలని మాత్రం గాదు. ఈ వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటదండి. ప్రతి ఒక్కరికి క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ జేయడానికే నేను ఈ లాంగ్ లెంత్ వీడియోని అప్‌లోడ్ జేస్తున్నాను. సో, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ జేసి వెళ్ళిపోండి. ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలి మార్కెట్ గురించి అనుకుంటే కంటిన్యూ‌గా జూడండి. సో, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అంటే యుటిలైజ్ అయ్యే వీడియోలు మాత్రమే పంపిస్తాను. స్టార్టింగ్‌లో జూసారు గదండీ! అసలు ఎంత మెస్సీగా ఉందో ఇల్లంతా పైపులు అవన్నీ పెట్టుకొని గూడా నేను ఒత్తులనేవి చాలా డెలికేట్ ఐటెమ్స్. అలాంటి ఒత్తులను గూడా నేను నడిపిస్తున్నానంటే అర్థం జేసుకోండి. కొందరైతే డైరెక్ట్ కాల్ జేస్తారు. అసలు కంపెనీ ఉందా అండి? ఎత్తేసారా అండి? అంటున్నారు. అసలు మీ ప్రాబ్లమ్ ఏంటో నాకర్థం గావట్లేదు. నాకు నేనుగా ఓన్‌గా నడుపుకుంటే మీకేంటండి ప్రాబ్లమ్? డైరెక్ట్ కాల్ జేసి కంపెనీ ఉందా? ఎత్తేసారా అంట. అసలు నాకర్థం అవ్వట్లేదు. అది నా ఓన్ బ్రాండ్ అండి. నేను క్రియేట్ జేసుకున్నది. నేను కష్టపడి సంపాదించుకున్న బ్రాండ్. అలాంటి బ్రాండ్‌ని మీరు అలా ఎలా అంటారు? మీరెక్కడో మోసపోయి ఇక్కడ అనడం మాత్రం కరెక్ట్ కాదు. మార్కెట్‌లో మోసం ఉందా అంటే ఉంది. ఖచ్చితంగా చెప్తానది నేను గూడా. ఒకవేళ ఎవరైనా నా తరపున మోసపోయి ఉంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. డైరెక్ట్‌గా చెప్తున్నాను. హైదరాబాద్, ఎల్‌బీ నగర్ అండి. అలా గాలికి మాత్రం కామెంట్స్ పెట్టొద్దు. గాలికి మాత్రం క్వెషన్స్ చేయొద్దు. ఇష్టముంటే చేసుకోండి. కష్టమైతే మానుకోండి. ఇది నేను వర్కర్స్‌ని పెట్టి, ఎంప్లాయీస్‌ని పెట్టి నేను చేపిస్తున్న బిజినెస్. సో, నన్ను అనే రైట్స్ ఎవరికీ లేవు. చెప్పాను గదండీ! ప్రతీది గూడా క్లియర్‌గా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మెషిన్స్ అనేవి 25,000 అంటే మీరు ఒకవేళ 35,000లో అడిగితే అందులో లైక్ మీరిప్పుడు ఎలా జెప్పాలి? 25,000కి మెషిన్ గావాలి అంటే అందులో వైర్స్ అనేవి మనము ఎలా అడ్జస్ట్‌మెంట్ జేసుకుంటే అలా ఉంటాయండి. 35,000 కంటే కొంచెం మంచిగుంటాయి. ఇదంతా గూడా ట్రిక్స్ అండి ఇందులో మిషనరీలో ట్రిక్స్ అన్నమాట ఇవన్నీ గూడా. నేను స్టార్టింగ్‌లో ఇబ్బంది పడ్డాను ఈ బిజినెస్‌లో. ఒక 3, 4 మంత్స్ కష్టపడ్డాను. ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్ సక్సెస్ అయ్యాను. సో, ఏదైనా గూడా కష్టపడితేనే సాధ్యం. నా తరపున మాత్రం నా ఎంటర్‌ప్రైజెస్ తరపున ఎవరైనా మోసపోయి ఉంటే కాంటాక్ట్ అవ్వండి. అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్స్ మాత్రం పిచ్చి పిచ్చిగా ఫోను జేసి మాత్రం అరవొద్దు. దమ్ముంటే మీరు మార్కెటింగ్ జేసుకోండి. లేదా ఊరుకోండి. అంతేగాని నా దగ్గర కొన్నాను, నా దగ్గర చేశాను, మీ దగ్గర ఇలా మోసపోయాను అని మాత్రం చెయ్యొద్దండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనేం జెప్తున్నాననేది. మిషనరీస్‌లో కాటన్ అనేది స్ట్రక్ అవుతుందా అని అంటున్నారు. స్ట్రక్ అవుతదండి. స్ట్రక్ గానిది ఏది ఉండదు. స్ట్రక్ అవుతది. ఇక్కడ బెల్ట్ ఉన్నాయి గదా! ఈ బెల్ట్ అనేది అడ్జస్ట్‌మెంట్‌ని బట్టి మనము వర్క్ అనేది జేసుకోవచ్చు. కొందరంటున్నారు బైబ్యాక్‌లో మేము 700 ఇస్తున్నారు, 720 ఇస్తున్నారు, 800 ఇస్తున్నారు, కొంతమంది 500 ఇస్తున్నారు అని. అసలు అలా ఎలా ఇస్తున్నారు? ఏంటి అనేది కూడా నాకర్థం కావట్లేదు. 800, 500 అంటే గూడా. నా దగ్గర గూడా నేను స్టార్టింగ్‌లో ఏంటంటే మెషిన్ చెప్తున్నాను గదా! 25,000 మెషిను. బైబ్యాక్ గావాలి అంటే 98 వరకు ఉంటుంది. బైబ్యాక్ వద్దు అనుకుంటే 25, 35, 45 ఎట్ లాస్ట్ 55,000 వరకు గూడా మెషిన్ ఉంటుంది. ఈ ఏంటి రేట్ వేరియేషన్ అంటే మీకు రేటుకి తగ్గట్టు వైర్ అనేది అడ్జస్ట్‌మెంట్ ఉంటుంది. సింపుల్. ఇప్పుడు ఈ మిషన్ ఉంది గదా! ఇది మీకు అరౌండ్ 55,000లో వస్తుంది. లేదు మాకు ఇదే మిషన్ మాకు 35లో కావాలి అంటే వైర్‌లో అడ్జస్ట్‌మెంట్ చేసి ఇచ్చేస్తాం. అంటే తక్కువ లో బడ్జెట్‌లో లో కాస్ట్ అన్నమాట. చీప్ క్వాలిటీలో బేసిక్ క్వాలిటీ అంటాం గదా! అలాంటి క్వాలిటీలో
వైర్స్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసి ఇస్తాం. సో, నేను చెప్పేదేంటి అనంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను. మార్కెటింగ్ చేస్తున్నాను అంటే నేను మార్కెట్‌లో ఉన్నాను అని అర్థం. నా దగ్గర మెషిన్ తీసుకోండి అని చెప్పి నేనెప్పుడూ అనలేదు. అలా అని చెప్పి మీరు కాల్ చేసి నా దగ్గర మెషిన్ ఉంది మేడం మీరు తీసుకోండి అంటే నేను తీసుకోను. మీరెక్కడో మోసపోయి నన్ను కొనమంటే నేనెలా చెప్తా చెప్పండి? కొంతమంది అడుగుతున్నారు మెషిన్‌లో కాటన్ స్ట్రక్ అవుతుందని. ఇక్కడ చూడండి లేయర్స్ కరెక్ట్‌గా వేస్తే అంత ఈజీగా వెళ్ళిపోతుంది. మీరెప్పుడైతే లేయర్స్ సరిగ్గా వేయకుండా ఎక్కువ థిక్‌నెస్‌తో వేస్తారో అంటే ఎక్కువ మందంలో వేస్తారో అప్పుడది స్ట్రక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రక్ అయిందా? మీరింతసేపు మెషిన్ వర్క్ అనేది చూస్తూనే ఉన్నారు. ఎక్కడ గూడా మెషిన్ అనేది స్ట్రక్ అవ్వలేదు. అంటే మీరేసే విధానం పైన ఆధారపడి ఉంటుంది. కష్టం లేనిది ఏది రాదండి. అందరూ జనాలు సుఖానికి అలవాటు పడ్డారండి. ఈ అమ్మాయి చూడు ఎంత ఫాస్ట్‌గా ఏస్తుంది. ఈ అమ్మాయి స్టార్టింగ్‌లో చాలా స్లోగా వేసింది. ఇప్పుడెంత ఫాస్ట్‌గా వేస్తుంది చూడండి. స్ట్రక్ అవుతదా అంటే అందులో లేయర్స్ సరిగ్గా వేయకపోతే స్ట్రక్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఈ అమ్మాయి చూస్తున్నారు ఎంత ఫాస్ట్‌గా వేస్తుందో. సో, ట్రైనింగ్ అండి ప్రతీది గూడా. ఈ అమ్మాయే స్టార్టింగ్‌లో డైలీ ఒక హాఫ్ కేజీ, 400 గ్రామ్స్, హాఫ్ కేజీ కంటే తక్కువనే చేసేది. ప్రాక్టీస్ పైన అంటే ప్రాక్టీస్ చేస్తూ ఎంత ఫాస్ట్‌గా వేస్తుందో చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయి డైలీ కేజీన్నర ఈజీగా చేసేస్తది. సో, ఏదైనా గూడా ప్రాక్టీస్ అండి. మార్కెటింగ్ అనేది అంత ఆషామాషీ గాదు. మార్కెటింగ్ స్ట్రాటజీస్ అయితే నేను చెప్తాను. ఎంతవరకు దాన్ని మీరు గ్రాబ్ జేసుకుంటారు, ఎంతవరకు మీరు దాన్ని యుటిలైజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. మార్కెటింగ్ నేర్పిస్తానని జెప్పాను గదా! అని జెప్పి మళ్ళీ తర్వాత నా మీద పడిపోవద్దు. నాకు సంబంధం లేదు. ఓన్లీ మిషన్స్ మాత్రమే కావాలంటే మిషన్ సేల్స్ ఇస్తాను. మార్కెటింగ్ అనేది స్ట్రాటజీ చెప్తాను అంతవరకే. మీరెంతవరకు దాన్ని పెర్ఫార్మ్ జేసుకుంటారు, ఎంతవరకు మీరు మార్కెట్‌లో నిలబడతారు, ఎంతవరకు మీ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు అనేది మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏది గూడా అంత ఈజీగా వచ్చే జాబ్ అయితే గాదండి. నేను 11 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని వదిలిపెట్టి లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. స్టార్టింగ్‌లో నాకు జీరో నాలెడ్జ్ అబౌట్ దిస్ మిషనరీ. అంటే ఈ మిషనరీ గురించి నాకు ఎలాంటి నాలెడ్జ్ అనేది లేదు. నేను 3-4 మంత్స్ కష్టపడితే నాకప్పుడు అర్థమైన విషయం ఏంటి అంటే మార్కెటింగ్ అనేది నేర్చుకోవాలి. మార్కెట్‌లో నేనెలా ఉండాలి? ప్రతీదీ నేను నా ఓన్‌గా నేర్చుకొని నిలబడ్డ ఎంటర్‌ప్రైజెస్ ఇది. సో, ఎవరు గూడా ప్లీజ్ మళ్ళీ నాకు కాల్స్ చేసి నా దగ్గర మిషన్ ఉంది తీసుకోండి అని మాత్రం అనొద్దు. నేను తీసుకోను కూడా. మీరెక్కడో బైబ్యాక్‌లో 90,000 పెట్టి కొనుక్కొని 1,00,000 ఎవరో ఒక లేడీ కాల్ చేశారండి. 1,35,000 అంట. అసలు అలా ఎలా పెట్టుకున్నారో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ 2 మంత్స్ చేశారంట. థర్డ్ మంత్ కంపెనీ ఎత్తేసారంట. అదే వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. ఈ ఒత్తుల బిజినెస్‌లో స్ట్రాటజీ ఏంటంటే స్టార్టింగ్ 2-3 మంత్స్ తీసుకుంటారు బైబ్యాక్ అని. ఫోర్త్ మంత్ మీరు సరిగ్గా చేయట్లేదు. మీ దగ్గర సరిగ్గా ఒత్తులు రావట్లేదు అని ఏదో ఒక సాకు చెప్పి బంద్ జేస్తారు. కానీ నేను మాత్రం ఇన్ కేస్ బైబ్యాక్‌లో నా దగ్గర ఎవరైనా 98,000 పెట్టి మెషిన్ తీసుకుంటే మాత్రం నేను ఒకవేళ ఫస్ట్ 1 మంత్ మీ దగ్గర తీసుకున్నాను. సెకండ్ మంత్ తీసుకోలేదు అనుకున్నారనుకోండి. థర్డ్ మంత్ గూడా నేను తీసుకోలేకపోతే విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను యూట్యూబ్‌లో ఎందుకు తీసుకోవట్లేను అనేది. నాకు నచ్చినట్టు వస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటా. నాకు నచ్చని విధంగా అంటే మీరు తీసుకొచ్చేవి నాకు యూజ్ అవ్వాలి. మీరు తీసుకొచ్చిన అంటే మీరు నా దగ్గర బైబ్యాక్‌లో తీసుకున్న ఒత్తులనేది నాకు యూజ్ అవుతే నేను మార్కెటింగ్ జేస్తాను. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఇంతింత లావుగా చేసుకొనొస్తే వాటిని నేను మార్కెటింగ్ జేయాలంటే నాకు అంత ఆషామాషీ గాదు ఇక్కడ మార్కెట్‌లో తీసుకోవడానికి. ప్రతీది గూడా కౌంటబుల్. మీరు జేసింది నేను మళ్ళీ మార్కెట్‌లో తీసుకెళ్ళాలి అంటే అది నీట్ ఫినిషింగ్ అనేది ఉండాలి. కొంతమంది అంటున్నారు, "మేము చేసినా గాని నువ్వు తీసుకోకపోతే ఎలా" అని. నేను మళ్ళీ అదే జెప్తున్నాను. నా దగ్గర మిషన్ తీసుకోమని నేనెప్పుడూ ఫోర్స్ చేయలేదు. రిటర్న్ కాల్ బ్యాక్స్ గూడా జేయలేదు ఎవ్వరికీ. జస్ట్ నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. నేను ఈ బిజినెస్ జేసుకుంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి అని. కాంటాక్ట్ అవ్వండి అంటే అర్థము బైబ్యాక్‌లో నేను ఇస్తున్నానని గాదు. మీకు మార్కెటింగ్ స్ట్రాటజీస్ చెప్తానని.
అందులో గూడా 100కి 90% ఉమెన్స్ ఎలా ఉన్నారంటే మీరే బైబ్యాక్ తీసుకోండి అని. మీకోటి చెప్తున్నానండి సింపుల్ లాజిక్. మీరు నా దగ్గర 400 నా దగ్గరని గాదు ఎక్కడైనా సరే 400 రూపీస్‌కి కాటన్ కొనుక్కుంటే దాన్ని మీరు బైబ్యాక్‌గా మళ్ళీ కంపెనీకే ఇస్తే మీకు అరౌండ్ 700 రూపీస్ వస్తాయి. కానీ అదే కాటన్‌ని మీరు 400కి కొనుక్కొని మీరే ఓన్ మార్కెటింగ్ చేసుకుంటే కేజీకి, కేజీకి మేమిచ్చేది 700 అయితే మీరు మా దగ్గర అంటే నా దగ్గర మాత్రమే మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేర్చుకొని చేసుకుంటే మార్కెటింగ్ అనేది నేర్చుకొని మీరు మార్కెటింగ్ చేసుకుంటే మీకు అరౌండ్ 1500 అబోవ్ అంటే 1500 రూపాయల పైననే సంపాదించుకోవచ్చు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ అమ్మాయి చూడండి ఎలా వేస్తుందో ఫాస్ట్ అనమాట. ఎంత ఫాస్ట్‌గా వేస్తే అంత ఫాస్ట్‌గా ఈజీగా వచ్చేస్తాయి. వాటిని మనము ఈజీగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే. ఇంకొకటండి కాల్ చేసి మళ్ళీ మీ దగ్గర అగరబత్తి మిషన్ ఉందా? సాంబ్రాణి మిషన్ ఉందా? కర్పూరం మేకింగ్ మిషన్స్ ఉన్నాయా? నా దగ్గర ఇవన్నీ మిషన్స్ ఉండవండి. నేను ఒకటే టార్గెట్ చేసుకున్న ఒత్తులు. అది నేను ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నాను. చూడండి అంతే. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము ఒత్తులు చేస్తాము అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇవన్నీ గూడా నా ఓన్ బ్రాండ్. నేను బయట మార్కెట్‌లో సేల్ చేసుకుంటున్నవి. నేను ఎవరికీ గూడా ఫ్రీ సర్వీస్ చేయను. లైక్ మిషన్ తీసుకున్నారు గదా! నాకు అంటే లైక్ మార్కెటింగ్ చేసి పెట్టండి అంటే చేసి పెట్టను. ఇదంతా గూడా నా ఓన్ బ్రాండ్ నేను క్రియేట్ చేసుకున్నది. మీరు గూడా కష్టపడండి. కష్టపడితే వస్తది ప్రతీది గూడా. కష్టపడకుండా ఏది రాదు. ప్రతీది గూడా మన కష్టం మీదనే ఆధారపడితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. అంతేగాని ఈజీగా కాల్స్ చేసి బైబ్యాక్ తీసుకుంటారా? మా దగ్గర మిషన్ ఉంది. ఇవన్నీ వద్దండి. నేను స్టార్టింగ్‌లో వీడియోలో చెప్పాను గదా! ఎంత అసలు ఇల్లంతా ప్లంబింగ్ మిషన్స్ తోటి అంటే లైక్ పైపులు, ఎలక్ట్రానిక్ మిషన్స్ లైక్ లైట్స్ ఇదంతా మెస్సీగా చిందరవందర పెట్టుకొని గూడా నేను బిజినెస్ నడుపుకుంటున్నాను. అర్థం చేసుకోండి. ఎవరు గూడా కాల్ చేసి బిజినెస్ ఆపేసావా అని మాత్రం అనకండి. నేను బిజినెస్ నాకు స్టాక్ ఉన్నా లేకున్నా నేను బిజినెస్ అనేది నాది రన్ అవుతుంటది. ఖచ్చితంగా రన్ అవుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు నేను ఈ సోషల్ మీడియాకొచ్చిన తర్వాత మార్కెట్‌లో ఎవరికి ఎక్కడ అవసరం ఉందనేది నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్‌కి కొన్ని పంపించాలి ఒత్తులు. నేను నెల్లూరు నుంచి మాట్లాడుకుంటా. బెంగుళూరు వాళ్ళకి కొన్ని ఒత్తులు కావాలనుకోండి, బేగం బజార్ నుంచి షిఫ్ట్ చేస్తా. సో, డిపెండ్ అపాన్ మై కస్టమర్స్. నాకు కస్టమర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం నాకు లిస్ట్ అనేది ఉంటుంది. నేను సంపాదించుకుంది. సో, ప్రతీది గూడా నాకు కౌంటబుల్‌గానే ఉంటుందండి. ఇది గూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వచ్చింది కాదు. వచ్చేది గాదు. మీకు గూడా అది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో రాదు. ఏదైనా సరే నేర్చుకుంటేనే వస్తుంది. మీకు చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా చెప్తాను. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి సీలింగ్ విత్ మిషన్ అండి. ఇది ఆల్మోస్ట్ నేను వాడకనే చెప్తాను అందరికి. ఎందుకంటే అది హీట్ రెసిస్టెన్స్ అంటే హీట్ ఎక్కువైందనుకోండి కొంచెం పోయే ఛాన్సులుంటాయి. నాకంటే ప్రాక్టీస్ కాబట్టి నేను ఈజీగా చేసేస్తాను. వేరే వాళ్ళు ఇలాంటి మెషిన్స్ తీసుకుంటే ఇది యూజ్ చేయొద్దనే చెప్తాను. మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ ఎందుకని చెప్పేసి నేను వద్దని చెప్తాను. బయట మార్కెట్‌లో మాత్రం మోసం ఉన్నాయండి. నేనైతే ఓన్‌గా మెషిన్స్ తీసుకొని మార్కెటింగ్ చేస్తున్నాను. మెషిన్స్ అయితే ప్రెజెంట్ కొంతమందికి ఇచ్చానండి. ఇక మీదట కూడా అక్కడే చేయిస్తాను నేను. వాళ్ళ ఇంటి దగ్గర చేయించుకొని, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను మార్కెటింగ్ చేసుకుంటాను. ఇంకా నా దగ్గర ఇంటికొచ్చి మళ్ళీ మార్కెటింగ్ నేను డబుల్ ప్యాకింగ్ చేపిచ్చి ఇదంతా నాకు అవసరం లేదు. నాకు బిజినెస్‌లనేవి నాకు ఎలా ఇష్టం ఉంటే అలా నడిపించుకుంటాను. దీనికి ఎవరి రూల్స్, ఎవరి అబ్జెక్షన్స్ ఎవరితో నాకు మాటలు అవసరం లేదండి. చెప్పాను గదా! ఒత్తుల బిజినెస్ జేస్తాను. చీరలు సప్లై జేస్తాను హోల్‌సేల్‌గా.
బ్లౌజ్ పీసెస్, వర్క్ బ్లౌజ్ పీసెస్ సేల్ చేస్తాను. ఒకసారి నా ఛానల్ చూడండి మీకే అర్థమవుతుంది. ఎవరికైనా లేడీస్ ఇంటి దగ్గరే ఉండిపోయి మేము ఏమీ చేయలేము అనుకున్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్సే ఉంది. ఎలా చేసుకోవాలి? మార్కెట్‌లో ఎలా వెళ్ళాలి? అనేది నేను ఐడియాస్ అవన్నీ ఇస్తాను. మనం మార్కెట్‌లో ఎలా నిలబడాలి అనేది గూడా నేను చెప్తాను ప్రతి ఒక్కటి గూడా. మిషన్స్ అయితే 90,000 అయితే ఉండదండి మార్కెట్‌లో ఎక్కడ గూడా. ఓన్లీ మిషన్ ప్రైస్ మీకు 25-55 వరకు మీకు ఏ ప్రైస్‌లో కావాలంటే ఆ ప్రైస్‌లో మిషన్స్ అయితే మేము సేల్ చేస్తాం. బయట గూడా అంతేనండి. మిషన్స్ అయితే 90,000 ఎక్కడ ఉండదు. ప్లీజ్ ఎవ్వరు గూడా మోసపోవద్దండి. కొంతమంది లేడీస్ అయితే పాపం కాల్స్ చేసి చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ స్పెషల్ వీడియో. ఒత్తులు చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో. కస్టమర్స్ అంటే నా దగ్గర మిషన్ కొనుక్కున్న వాళ్ళు చేసుకొచ్చినవి నేను మార్కెటింగ్ చేస్తాను. నియర్లీ ఇప్పుడు నేను అరౌండ్ 5 మెంబర్స్‌కి నేను మార్కెటింగ్ చేస్తున్నాను. అది కూడా ఒక 4, 5 షాప్స్ చేసి మాట్లాడుకున్నాను. వాళ్ళకి మాత్రమే మార్కెటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళొచ్చినా గాని నేను మార్కెటింగ్ చేయనండి. ఎందుకంటే నాకు చాలు ఇది. ఇన్ కేస్ మీకేమైనా మార్కెటింగ్ కావాలంటే నేను చెప్తాను. మీరు చేసుకోండి. ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్స్ లాగా చెప్తున్నాను చూడండి మీకు. అర్థమవుతుందేమో ట్రై చేయండి. ప్రతిది కూడా నేను క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను. బట్ ఇదేంటంటే ఎవరైతే చేస్తారో, ఓపిక ఉంది చేసుకుంటాము, మాకెక్కడ దారి లేదు అనుకున్న వాళ్ళకు చూడండి ఇది. ఇది 3 ఇయర్స్ ప్యాకేజ్ ఉంటుంది. 98,000. నేను ముందే చెప్తున్నానండి. మెషిన్ అయితే 98,000 ఉండదు. 25,000-55,000 మధ్యలో ఉంటుంది. మీకు ఏ ప్రైస్‌లో కావాలంటే ఆ ప్రైస్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. 3 ఇయర్స్ ప్యాకేజ్‌లో మీకు 3 ఇయర్స్ బైబ్యాక్. ఈ బైబ్యాక్ ఏమో గానీ మార్కెట్‌లో మాత్రం ఫేకులు ఎక్కువైపోయినాయండి. స్కామ్‌లు, ఫేకులు. ఎవరికి మిషన్స్ అంటగడదాము, ఎలా కంపెనీ ఎత్తేద్దాం. సో, ఇక్కడ నా స్ట్రాటజీస్ చూడండి. 3 ఇయర్స్ ప్యాకేజ్ ఉంటుంది. అందులో 1 ఇయర్ సర్వీస్ ఫ్రీ మిషన్‌కేమైనా అయితే. రా కాటన్ వచ్చేసి ₹400 పర్ కేజీ. అంటే బైబ్యాక్‌లో మీకు 400కి 300 యాడ్ అవుతాయి. అప్పుడు ఎంతండి టోటల్ ₹700 పర్ కేజీ. ఈ ₹700 పర్ కేజీలో 98,000 అనేది మిషన్ ప్లస్ మార్కెటింగ్ ప్రైజెస్. అదే మీరు మార్కెటింగ్ ఓన్లీ నాకు వద్దండి, ఓన్లీ మిషన్ ప్రైజే కావాలంటే మీకు 25,000-55,000లో మీకు ఏ ప్రైస్‌లో కావాలంటే ఆ ప్రైస్‌లో ప్రొవైడ్ చేస్తాను. మార్కెటింగ్ క్లాసెస్ అనేది మీకు 1 డే ఆర్ 2 డేస్ మాత్రమే ఉంటాయండి. తర్వాత నాకు సంబంధం అనేది లేదు. మార్కెటింగ్ అనేది మీ ఇష్టం. మిషన్ కొనుక్కుంటారా కొనుక్కోండి, సేల్స్ చేసుకోండి. అంతకు మించి నాకు సంబంధం లేదు. బట్ నేను కాటన్ కావాలి అంటే మీరు మనీ పెట్టి కొనుక్కుంటానంటే కాటన్ నేను పంపిస్తాను. నెక్స్ట్ మాకు 3 ఇయర్స్ ప్యాకేజ్ బైబ్యాక్ అగ్రీమెంట్ వద్దు అనుకున్న వాళ్ళకి 1 ఇయర్ ప్యాకేజ్ ఉందండి. అది 75,000. 1 ఇయర్ బైబ్యాక్. బైబ్యాక్ అంటేనే మోసం అండి. మళ్ళీ చూడండి, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త. బైబ్యాక్ అంటేనే మోసము. సో, ఎవరు కూడా మోసపోవద్దు. నా దగ్గర తీసుకోండి అని మాత్రం నేను చెప్పట్లేను. నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత బైబ్యాక్ అంటే మోసం అంటావు, మరి వీడియో ఎందుకు చేసావని మాత్రం అనకండి. జెన్యూన్‌గా చేసేవాళ్ళు నేనని కాదండి, బయట ఉండేవాళ్ళు ఉండొచ్చు. పాపం వాళ్ళు బయటికి రావట్లేదు. మీకు నచ్చితే అక్కడ కొనుక్కోండి. కానీ కొనే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. 1 ఇయర్ బైబ్యాక్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ అండి. కేజీకి 300, 2 కేజీస్‌కి ₹600 అట్లా. డిపెండ్ అపాన్ వర్క్ అన్నమాట. ఎవరెంత ఫాస్ట్‌గా చేస్తే అంత. చేసేదాన్ని బట్టి ఉంటుందండి ఏదైనా సరే. ఒకరు కేజీ చేయొచ్చు, ఒకరు హాఫ్ కేజీ చేయొచ్చు. కానీ 2 కేజీస్ అనేది కష్టమండి. 1 ½ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ₹300 అయితే ఈజీగా వస్తాయి. మరీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు మీరు కూడా ఎక్కువ కష్టపడాల్సొస్తుంది. మనకి ఎక్కువ కావాలి అంటే ఎక్కువ కష్టపడాలి. అంతే కదా!
ఈఎంఐ ఆప్షన్ అయితే లేదండి. మిషన్ గూడా ఒక్కసారి సేల్ చేసామంటే రిటర్న్ అయితే ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను. మిషన్ అనేది ఒక్కసారి సేల్ అయిందంటే మళ్ళీ రిటర్న్ అయితే ఉండదు. ఇంతకుముందు నా దగ్గర అరౌండ్ 6 మెంబర్స్ తీసుకున్నారండి. అందులో ఒక ఆమెతోటి కొంచెం గొడవయింది నాకు. ఎందుకు గొడవయింది అంటే సరిగ్గా ఒత్తులు చేసుకొని రావట్లేదు. ఒత్తులు చేయనప్పుడు నేను మార్కెటింగ్ ఎలా చేస్తానండి? మీరు ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతది. ఒత్తులు నీట్ ఫినిషింగ్ అనేది ఉండాలి. లేకపోతే నేను తీసుకోను. మనం ఈ బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ ఫ్యామిలీలో మనం ప్రూవ్ చేసుకోవాలండి. మనల్ని మనము ప్రూవ్ చేసుకోవాలంటే రుజువు చేసుకోవాలి. మన లేడీస్‌కి తొందర ఎక్కువనమాట. వచ్చేస్తుంది చేసేద్దామని. అలా కాకుండా మనం అంటే ఏంటో మనం కొద్దిగా ప్రూవ్ చేసుకుంటే మనకు ఇంట్లో వాల్యూ పెరుగుతుంది. మనము కష్టపడుతున్నాం అనే వాళ్ళకు అర్థమవుతుంది. సో, తొందరపడి మార్కెట్‌లో మాత్రం ఏది పడితే ఆ బిజినెస్ కోసమని చెప్పి మీరు కొనొద్దు, చేయొద్దు అండి. ప్రతీది కూడా జాగ్రత్తగా చేసుకోండి. నేను నా ఓన్ బ్రాండ్ అనేది ఇలా క్రియేట్ చేసుకున్నాను. మీకు కనిపిస్తుందా? ఇదంతా కూడా నా ఓన్ బ్రాండ్ అండి. నేను కష్టపడి సంపాదించుకున్న బ్రాండ్. కొందరు అడుగుతున్నారు మిషన్ తక్కువ ప్రైస్‌కే వస్తుంది కదా అని. సరే తీసుకోండి, నో ప్రాబ్లమ్. కానీ బైబ్యాక్ మాత్రం అడగకండి. బైబ్యాక్ కావాలి అంటే మాత్రం నియర్లీ 98,000 అవుతది. ఇదైతే డామ్ ష్యూర్ నేను చెప్తున్నాను. ఇందులో మోసం ఏముందని నేను చేసేది చెప్పి చేస్తున్నా కదా! ఎంత ఫాస్ట్‌గా వేస్తుందో చూడండి. ఇంత ఫాస్ట్‌గా వేస్తేనే మీకు కేజీన్నర, 2 కేజీలు అవుతాయి. ఇంతకంటే స్లోగా వేశారంటే మీకు డైలీ హాఫ్ కేజీ కూడా కావు. చూడండి స్ట్రక్ అవుతుందా? ఈజీగా వచ్చేస్తున్నాయి. అంటే ఆమెకు ప్రాక్టీస్ ఉంది. మిషన్‌లో ఎంత మొత్తంలో వేయాలి, ఎంత వేయాలి అనేది తనకొక క్లారిటీ ఉంది. సో, ఈజీగా ఒత్తులనేవి బయటికి పడిపోతున్నాయి. బెల్ట్ మనం ఫస్ట్ తడుపుకోవాలండి. తడుపుకుంటే కొంచెం స్మూత్‌నెస్ వచ్చి ఒత్తులనేవి నీట్ ఫినిషింగ్ వస్తాయి. తను చూడండి ఎంత ఫాస్ట్‌గా వేస్తుందో. చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాయి కదా ఒత్తులు. చాలామంది అడుగుతున్నారు ఒత్తులు స్ట్రక్ అవుతాయా అని. అయితాయండి. మీరెప్పుడైతే కాటన్ అనేది సరిగ్గా వేయకుండా లావుగా వేస్తారో అప్పుడు స్ట్రక్ అయితుంది. తను చూడండి ఎంత ఫాస్ట్‌గా వేస్తుందో. తనకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఏస్తుంది. కనిపిస్తుందా? ఎంత ఫాస్ట్‌గా వేస్తుందో. సో, ప్రతీది కూడా కష్టంతో కూడుకున్నదే. కానీ ఇష్టంగా చేయాలని నేను చెప్తున్నాను. ఇంకా నేను శారీస్ కూడా హోల్‌సేల్‌గా సప్లై చేస్తాను. ఎవరైనా మార్కెటింగ్ చేసుకుంటామో మాకు శారీస్ కూడా హోల్‌సేల్‌గా సప్లై చేయండి అంటే ఆ శారీస్ కూడా సప్లై చేస్తాను. హోల్‌సేల్‌గా నీ దగ్గర ఎందుకు తీసుకోవాలి? బయట మాకు షాప్స్ చాలా ఉన్నాయి గదా అని అంటే దానికి రీజన్ చెప్తానండి. మీరు హోల్‌సేల్‌గా బయట మార్కెట్‌లో తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఉందనుకోండి. షాప్స్‌లో సెట్‌కు 6 వస్తే కంపల్సరీ 6 తీసుకోవాలి. బట్ నా దగ్గర అలా ఉండదు. సెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెట్‌కు 6 చీరలుంటే మీకు 2 నచ్చినాయనుకోండి 2 తీసుకోండి. ఇది నా బిజినెస్ స్ట్రాటజీ. అంటే లేడీస్‌కి సపోర్ట్ చేయాలి, ముందుకెళ్ళాలి అని. మళ్ళీ చెప్తున్నానండి, ప్లీజ్ ఎవరు కూడా నాకు కాల్స్ చేసి మిషన్ తీసుకోండి నా దగ్గర ఉందని మాత్రం అనకండి. ఏడవకండి. ఫస్ట్ నాకు కాల్ చేసి నాకు నచ్చదు. మీకు ఇష్టమైతే చేసుకోండి. మార్కెటింగ్ కావాలంటే చెప్తాను. ఎలాగో మార్కెటింగ్ చెప్తానన్నా కదా అని చెప్పి మళ్ళీ మిషన్ కొన్నాక నాకు మార్కెటింగ్ కావట్లేదు అంటే కష్టమండి. అది మీ ఇష్టం అది. మీ ఇష్టంగా ఎంత సంపాదించుకుంటారో అనేది మీ ఇష్టం. కాకపోతే మార్కెట్‌లో ఎలా వెళ్ళాలి అనేది మాత్రం నేను ఒక దారైతే చూపిస్తాను. చేసుకోవడం, చేయకపోవడం అనేది మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేనేం చెప్తున్నానని. ఈ అమ్మాయి స్టార్టింగ్‌లో కొత్తగా వచ్చింది. చూడండి ఎంత స్లోగా వేస్తుందో. చాలా స్లోగా వేస్తుంది కదా! ఇలా వేస్తే డైలీ హాఫ్ కేజీ, కేజీ, కేజీ కూడా కాదు హాఫ్ కేజీ, ముప్పావు కేజీ. ఇంతకంటే ఫాస్ట్‌గా వేయాలి. ఇదంతా కూడా నేను ప్యాకింగ్ చేపిచ్చిన ఒత్తుల ప్యాకెట్స్ అండి.
వీటన్నింటిని నేనే మార్కెటింగ్ చేసుకుంటాను. మార్కెటింగ్ అనేది అంత ఆషామాషీ మ్యాటర్ కాదు. చాలా కష్టమైన పని. కానీ ప్రతీదీ కూడా నేను దగ్గరుండి నేర్చుకున్న విషయము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మార్కెటింగ్ చేసుకుంటాము. నాకు ఓన్లీ మిషన్స్ కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తానండి. ఏదైనా కూడా జాగ్రత్తగా మనము ఏం చేస్తున్నాము అనేది ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని చేయాలండి. ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేశామా, రేపు సేల్స్ పెరిగాయా అన్నట్లు కాదు. బిజినెస్ అంటేనే లాభాలు, నష్టాలు ప్రతీదీ కూడా మనం అనుభవించాల్సిందే, అనుకరించాల్సిందే. నేనైతే 3-4 డేస్ వర్కింగ్ చేపిస్తాను. 1 డే మొత్తం ప్యాకింగ్ చేపిస్తానండి. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. నేను ఇక మీదటైతే ఇంట్లో వర్కర్స్‌ని పెట్టి చేయించదలుచుకోలేదు. ఆల్మోస్ట్ నా బిజినెస్ అనేది కొంచెం ఎక్స్‌పాన్షన్ అయ్యింది. సో, ఇంతకుముందు మిషన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇచ్చానండి ఇంటికి స్టార్టింగ్‌లో. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. కొన్నవాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక 5, 6 ఉన్నారు. అందులో ఒక ఆవిడతో చెప్పాను కదా! చిన్న సింపుల్ ఇష్యూ వచ్చింది. ఎందుకంటే ఒత్తులు సరిగ్గా చేసుకొని రాక మార్కెట్‌లో నాకున్న పేరు పడిపోతుంది తన వల్ల. సో, నేను మనీ తనకు బ్యాక్ ఇవ్వలేదు. అలా అని మార్కెటింగ్ చేయట్లేను. ఇన్‌కేస్ కావాలి అంటే నువ్వు సరిగ్గా చేసుకొని రా. చేసి పెడతా మార్కెటింగ్. అంతేగాని నువ్వు పిచ్చి పిచ్చిగా చేసుకొనొచ్చి నన్ను మార్కెటింగ్ చేయమంటే కాని పని. ఇది అండి అల్టిమేట్‌గా వీడియో అనేది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. కొంచెం వీడియోస్‌ని ముందుకు పంపించడానికి ట్రై చేయండి. నిజంగా ఎవరైనా చెయ్యాలి, మేము ఇక్కడే ఉండిపోయాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో కొద్దిగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. టైమ్ పాస్ కాల్స్ అయితే చేయకండి. ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. మీరు ఖాళీగా ఉన్నారని అనుకోవట్లేదు. ప్రతీది కూడా సమయం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి రెగ్యులర్‌గా రిప్లైస్ అయితే ఇవ్వలేకపోతున్నానండి. నేను కొంచెం బిజీగా ఉంటాను. అర్థం చేసుకోండి. కొంతమంది కస్టమర్స్ తోటి నేను క్లాసెస్‌లో ఉంటాను రెగ్యులర్‌గా. ఎవరైనా మిషన్ తీసుకుంటే కంటిన్యూగా 3 డేస్ క్లాసెస్ అయితే ఉంటాయండి. 3 డేస్ తర్వాత నీకు మాకు సంబంధం లేదు. ప్రతీది కూడా నేను చెప్తాను. మీరు నోటెడ్ చేసుకొని దాన్ని ఫాలో అప్ అయిపోవడమే. అంటే మార్కెట్‌లో ఎలా నిలబడాలి, ఎలా చేయాలి అని. ఈ బిజినెస్ అనేది ఇయర్ మొత్తం ఉండదండి. ఓన్లీ కార్తీక మాసం మాత్రమే ఫుల్ గిరాకీ. ఏం సంపాదించాలన్నా గానీ కార్తీక మాసమే. తర్వాత ఎలాంటి గిరాకీ అనేది ఉండదు. లైక్ ఇప్పుడు ఎండాకాలంలో ఓన్లీ ఐస్ క్రీమ్స్ ఎలా తింటాం అలా అన్నమాట. చలికాలం వస్తే మాకు హీట్ ఎక్కువ కావాలి. హీట్ రెసిస్టెన్స్ అట్లా సీజన్‌ని బట్టి బిజినెస్ అన్నట్టు. కార్తీక మాసం వస్తేనే ఫుల్ బిజినెస్ అవుతది ఇది. చూస్తున్నారు కదా! ఇంతకు మించి ప్రూఫ్స్ అంటే నా వల్ల కాదు. మార్కెటింగ్ కావాలి అంటే హెల్ప్ అయితే చేస్తాను. మిషన్స్ అనేవి 25-55 వరకు ఉంటాయి. మీకు ఏ ప్రైస్‌లో కావాలంటే ఆ ప్రైస్‌లో వైర్స్ అనేవి అడ్జస్ట్‌మెంట్ చేసి ఇస్తామండి. నేనైతే బరాబర్ ఉన్నది చెప్పేస్తున్నాను. 90,000 లక్ష రూపాయలు పెట్టి మిషన్స్ అయితే కొనకండి. మోసపోకండి. So please try to understand what I am saying in this video. Please watch this video. షేర్ చేయండి ఇంపార్టెంట్ అయిన వాళ్ళకి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. ఫేక్ అని పెట్టే వాళ్ళకి మాత్రం సరిగ్గా చెప్తున్నాను కదా! వాళ్ళకి మైండ్ సెట్ సరిగ్గా లేదని నేను అనుకుంటున్నాను. కాటన్ విక్స్ అంటే ఫేక్ అంటారు. కాటన్ విక్స్ అంటే స్కామ్ అంటారు. అందరూ ఒకేలా ఉండాలని ఏంటి నాకు అర్థం కాదు. మీరెక్కడో మోసపోతే నేనేం చేస్తానండి? మోసపోవడం అనేది మీ తప్పు. వెనక ముందు ఆలోచించకుండా రూ. 1,00,000 సామాను కొన్నారంటే మీరు ఎంత బ్రెయిన్ కొంచెం కూడా ఆలోచించకుండా పెట్టారంటే నేనేమనుకోవాలి? సో, కొంచెం ఆలోచించి మాట్లాడండి. సో, వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క లేడీస్‌కి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.